హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి. నిజంగా మన ఛానల్ నచ్చుతుంది, ఇంతలా ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలండి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి, మన ఛానల్ లైక్ చేయండి. నేనైతే చపాతీ ముద్ద ముందుగానే కలుపుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నానండి. ముందే మామూలుగా మనం చపాతీ ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా సాల్ట్ వేసుకొని మీరు కలిపేసి పక్కన పెట్టుకోండి. చపాతీ ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అదే విధంగా మీరు చేసుకోండి. సేమ్ ప్రాసెస్సే, కొత్తగా ఏమి ఉండదండి. కానీ మిగిలిపోయిన చపాతీని కానీ పూరీలు కానీ మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు, చాలా కొత్తగా మీకు ఉంటుంది. అది మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ట్రై చేశారు లేదు నాకైతే తెలియదు, కానీ మేము మాత్రం మిగిలిన పూరీలైనా చపాతీలైనా ఏవైనా కానీ ఇలా వేస్ట్ చేయకుండా ఇప్పుడు నేను చేస్తున్న విధంగా చేసేసుకుంటాము. కొత్తగా ఉంటుంది తినడానికి కూడా. ఇప్పుడు నేను ఈ విధంగా ప్లాట్ఫామ్ మీద పెద్దగా చేసేసుకుంటున్నానండి, ఒకటే ముద్ద. ఎందుకంటే మనము ఒక ప్లేట్ పెట్టి కట్ చేసేసుకోవచ్చు కదా, రౌండ్గా షేప్ కూడా వస్తుంది మనకి. ఒకేసారి 4 వచ్చేస్తాయి. నేను ఎప్పుడైనా కానీ పూరీలు చేయాలంటే ఈ విధంగానే చేసేస్తానండి, టైం కూడా మనకు కలిసి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా కట్ చేసుకుంటాను. మీలో ఎంతమంది ఇలా కట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఒకసారి కామెంట్ చేయండి. కట్ చేస్తే మీరందరూ నా బ్యాచే, అందుకని. ఇగోండి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇలా ఏం అంటుకో మనకేమి, ప్లాట్ఫామ్ మీద కొంచెం మనం పిండి వేసుకుంటాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా తయారైన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో మీరేం చేస్తారంటే ఆయిల్ పోసుకోండి. కొద్దిగా ఎక్కువైపోయింది ఆయిల్, కానీ మనకు ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి. మీరు ఎంత పోసారో అంత ఆయిల్ ఉండిపోతుంది మనకి. ఇప్పుడు నేను గ్లాసులు పెట్టుకుంటున్నాను. 3 గ్లాసులు అయితే దీని మీద పెట్టుకుంటున్నాను. 4 అయినా పెట్టుకోవచ్చు, మీకు కనిపించాలన్న ఉద్దేశంతో, ఫ్రీగా ఉంటుందని చెప్పి 3 గ్లాసులు పెట్టి స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకొని మనం చపాతీలు చేసుకున్నాం కదా, ఇప్పుడు అవే ఆ గ్లాసుల మీద పెట్టండి. పెట్టిన తర్వాత బాగా నూనెని కాగనివ్వండి, బాగా మరగాలి నూనె. మీకు అందుకనే కొంచెం జూమ్ చేసి కొంచెం దూరంగా చూపిస్తున్నాను క్లియర్గా కనిపించడం కోసం. ఇప్పుడు నూనె మనకి కాలుతుంది చూసారా. ఇలా నూనె బాగా కాగిన తర్వాత అప్పుడు తీసుకొని మీరు పూరీలు అంటే మనం చేసుకున్న చపాతీలు ఉన్నాయి చూసారా, వాటి మీద ఈ నూనె కాగుతున్న నూనె పొయ్యండి. ఎంతవరకు పోస్తారంటే మనం పూరీలు చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనకి రెడీ అయ్యి వస్తాయో బయటికి, ఆ విధంగా వచ్చేంత వరకు మీరు ఆ నూనె తీసుకొని 3 పూరీల మీద కూడా ఇదే విధంగా ఆయిల్తో మీరు బాగా పూరీలాగా మనం తయారు చేసుకోవాలి. ఇలానే చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. చూడండి పూరీ ఏ విధంగా మనకు తయారవుతుందో. చాలా చక్కగా మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా తయారు చేసుకోండి. మిగిలినవి కూడా నేను ఇదే విధంగా తయారు చేసుకున్నాను, కాకపోతే మీకు ఈ 3 చూపించాను, వీడియో పెద్ద అవుతుందని చెప్పి. నాకైతే మాత్రం 7-8 పూరీలు అయితే అయ్యాయి ఈ విధంగా తయారు చేసుకుంటే. మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, అసలు వేస్ట్ అనేది అవ్వకుండా ఉన్న వీడియోస్ మాత్రమే వస్తాయి. నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా తయారైపోయినాయి, ఎర్రగా కాలిని చూసారు కదా. పక్కకి తీసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత గ్లాసుల్లో నుంచి మనకు వచ్చేస్తాయి, అసలు అంటుకోవండి. చల్లారిన తర్వాతే వస్తాయి, చల్లారకుండా రావు. ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి, పెద్ద ప్లేట్లో వేసుకోండి. ఎందుకంటే మనకు పెద్ద ప్లేటు చాలా అవసరం, అందుకని పెద్ద ప్లేట్లో వేసుకోమంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా చల్లారబెట్టుకోండి. మనకి లోపల సైడ్ కూడా కాలుతుంది కదా, అందుకని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిందండి నాకైతే. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా మనం కట్ చేసేసుకోవాలి. అంటే ఇంతవరకు అయితే మనం పూరీలు తినేసాము, కానీ ఇప్పుడు మిగిలిపోయిన పూరీలు కానీ చపాతీలు కానీ ఈ విధంగా మీరు చేసుకోవాలన్నమాట. దానికోసం నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఆ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. ఎన్ని ఉంటే చపాతీలు అన్నీ ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకొచ్చి ఆ ప్లేట్లో వేసుకోండి. అదే ప్లేట్లో వేసుకోండి. మీకు పెద్ద ప్లేట్ అందుకే వేసుకోమని చెప్పానండి. అలా వేసుకున్న తర్వాత చాలా మెత్తగా మనకు పౌడర్ లాగా వస్తుంది ఇది. దీంతో ఇప్పుడు అది ప్లేట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఎండు కొబ్బరి నేను తీసుకున్నాను. ఎండు కొబ్బరి మొత్తం మనం వాడని అవసరం లేదు, సగమే మనం తురుముకోండి లేదా మిక్సీ పట్టుకోండి, మీ ఇష్టం. నాకు తురిమితే ఏంటంటే కొంచెం చిన్నగా వస్తాయి అన్న ఉద్దేశంతో, అంటే మనం చేసే రెసిపీ కొంచెం చిన్నగా కావాలి, అందుకని. కొబ్బరి చిప్పు మొత్తం అవసరం లేదండి, సగం చాలు. ఈ విధంగా తురుమేసుకోండి. అదే తురుముకోండి, మిక్సీ పట్టుకోండి, మీ ఇష్టం. మేమైతే తురుమేసుకున్నాము. ఇలా తురుముకున్నది మనం చిన్న చిన్న ముక్కలు అలా వచ్చేసినా ఏం పర్వాలేదండి. ఆ ముక్కలు అందులోనే ఉంచుకోండి. చిన్న చిన్న ముక్కలు వేస్ట్ ఏం అవ్వవు.
ఉన్నా పర్వాలేదు. ఒకవేళ మిక్సీ పట్టుకుంటే మిక్సీలో చిన్న ముక్కలు ఉన్నా ఏం మళ్ళీ బాగా మెత్తగా ఏం పట్టనవసరం లేదండి. ఎంతవరకు అయితే అంతవరకు చాలు. అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ముందుగా మనం ప్లేట్లో పెట్టుకున్నాం చూసారా, అందులో కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి. బెల్లం కొంచెం పాత బెల్లం తీసుకోండి. ఆ తర్వాత కొంచెం బంకగా ఉంటుంది చూసారా, ఆ బెల్లం తీసుకోండి, బాగుంటుంది. ఒకవేళ బెల్లం లేదనుకోండి ఆపేసేయండి, పంచదారతో వదిలేసేయండి, ఏం పర్వాలేదు. నెయ్యి వేసుకోండి. నెయ్యి నేను ఇప్పుడు ఖచ్చితంగా వేయాలండి. మీరు నెయ్యి వేయకపోతే మాత్రం ఇది బాగోదు, నెయ్యి వేయాల్సిందే. యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి కూడా వేయండి. నా దగ్గర ఉంది యాలకుల పొడి, నేను వేసినప్పుడు మీకు చూపించలేదు, అందుకనే మీకు చెప్తున్నాను. యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా ఈ విధంగా ఉండ చుట్టేసుకోవచ్చు లడ్డూలాగా. మనకి ఎన్ని లడ్డూలు కావాలన్నా అన్ని లడ్డూలు గట్టిగా పట్టుకొని చుడితే పిండి పొడిగా ఉంటుంది, కానీ లడ్డు చుట్టేటప్పుడు గట్టిగా వచ్చేస్తుందండి మనకి. తర్వాత అది లడ్డు ఏంటంటే చాలా గట్టిగా అలా ఉండడం ఏం జరగదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల. ఈ విధంగా మనం చేసుకోవచ్చు చిన్నవి, లేదంటే ఒకే లడ్డు పెద్ద లడ్డు కూడా చేసుకోవచ్చండి. అంటే పొడి మనకి కొద్దిగా ఉంది చూసారా, ఇలా ఉన్నప్పుడు ఒకే లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. నేను మొత్తం కలిపి ఒకే లడ్డు చేసి కూడా చూపిస్తున్నాను మీకు. ఇది ఇంతవరకు ఈ విధంగా ఈ పద్ధతి చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి, అదైతే ఇంకా సూపర్ ఉంటుంది. ఇలా పొడి నేను పూర్తిగా వేయకుండా కొద్దిగా పక్కన పెట్టానండి. ఇందాక చపాతీ పిండి మిక్సీ పట్టాను చూసారా, ఆ పొడి పూర్తిగా ఇందులో వేయకుండా కొంచెం పక్కన పెట్టాను. అది కూడా ఏం చేయాలో చూపిస్తా. ఇలా స్వీట్గా చాలామందికి నచ్చదు, స్వీట్ నచ్చకపోయినప్పుడు హాట్గా కూడా చేసుకోవచ్చు. ఆ హాట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. దానికోసం ఒక చిన్న కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సామియాన పప్పు 1/2 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 2, దీనికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయకూడదండి, అవసరం లేదు. అంతే. ఇంతవరకు వేసిన తర్వాత అవి బాగా కొద్దిగా మంచి రంగు వచ్చేంతవరకు వేపి మనం మిక్సీ పట్టుకొని వచ్చిన పొడి ఉంది కదా, ఆ పొడి ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ మనకి బాగా ఏగిపోయిన పొడి కాబట్టి మరీ మీరు ఇంకా గట్టిగా యాపనవసరం లేదు. ఇలా కొద్దిగా ఆ నూనెలో ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తాలింపులో వేయకూడదండి, దీనికి ఇలా పైనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనము పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి. అంటే మిగిలిపోయిన చపాతీలు, పూరీలు కూడా ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. పసుపు కొద్దిగా, కారం 1 స్పూన్ వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి. ఆ తర్వాత ఉప్పు. ఎందుకు ఉప్పు తక్కువ వేస్తున్నామంటే చపాతీలో మనం కలుపుకునేటప్పుడు పూరికి కానీ చపాతీకి కానీ అందులో వేసుకుంటాం కాబట్టి ఇందులో చాలా తక్కువ వేసుకోండి. ఇలాగా ఒకసారి మళ్ళీ బాగా కలపండి అన్నీ కలిసేలాగా. ఆ తర్వాత చాట్ మసాలా కొద్దిగా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా లాస్ట్లో వేసుకోండి. ఆయిల్ ఎక్కువ దీనికి వేయకూడదండి, ఎందుకంటే పొడిగానే మనకు ఉండాలి, ఆయిల్ లాగా మనకి కనిపించకూడదు. అందుకని చాట్ మసాలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేసేయండి. ఇంకంతే. ఈ విధంగా మీకు మిగిలిపోయిన పూరీలు కానీ చపాతీలు కానీ ఏమైనా కానీ ఇలా 2 టైప్స్గా మీరు చేసుకోవచ్చు. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.